మన ధనుర్మాస వ్రతంలో ఈరోజు మూడవ రోజు. మూడవ పాసురాన్ని అనుసంధించుకొని పాసురార్థాన్ని భావిద్దాం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంపావై కుచ్చాత్తి నీరాడినాల్ தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்கம் குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைందేలోరెంబావాయ్. అండాల తల్లి మూడవ పాసురంలో భగవంతుడి యొక్క విభవ స్వరూపం. విభవం అంటే ఐశ్వర్యం, విభవం అంటే వైభవం. భగవంతుడి వైభవాన్ని చాటేది విభవం. ఈ ప్రకృతి మండలంలోని ఈ భూమిలోకి తాను ఒక్కొక్క అవసరం ఏర్పడ్డప్పుడు ఆ అవసరాన్ని తీర్చడం కోసం ఒక్కొక్క కళ్యాణ గుణములను చేష్టితములను ముందు పెట్టుకొని ఒక్కొక్క రూపాన్ని ఎత్తి ఒక్కొక్క అవతారాన్ని ధరించి ఈ ప్రకృతి మండలంలోకి దిగి వచ్చాడే, అవి విభవ అవతారాలు అయ్యాయి. ఎందుకు విభవం అయ్యాయి? ఎక్కడో దూరంగా ఉంటే ఆయన గొప్పతనం మనకు తెలియదు, ఆయన ఐశ్వర్యం ఏంటో మనకు తెలియదు, ఆయన వైభవం ఏంటో మనకు తెలియదు, ఆయన నడవడిక ఏంటో, ఆలోచన ఏంటో, స్వరూపం ఏంటో, స్వభావం ఏంటో మనకు తెలియదు. ఆయన పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలని, కళ్యాణ గుణ విభూతులని వివరించేది మన దగ్గరగా వచ్చినటువంటి రామ, కృష్ణ, వామన, నృసింహ, పరశురామ, బలరామ, మత్స్య, కూర్మాది ఈ అవతారాలన్నీ కూడా కదా. ఈ అవతారాలను అందుకని విభవావతారాలు అని పిలుస్తారు. ఈ మూడవ పాసురంలో అమ్మవారు అట్లాంటి విభవావతారాన్ని స్మరించింది. అయితే గోదాదేవికి భగవంతుడి విభవావతారాలు తలుచుకోగానే బాగా గుర్తొచ్చేది వామన అవతారం. వామన అవతారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈరోజు ఉత్తమన్ పేరు పాడి ఉత్తముడి పేరు పాడదామంటుంది. ఎలాంటి ఉత్తముడు? ఓంగి ఉలగు అళంద ఉత్తమన్ పేర్పాడి. బాగా పెరిగి, ఒక్కసారే పెరిగి, ఓంగి ఉలగు అళంద, లోకములను కొలిచినటువంటి ఉత్తముడి యొక్క పేరు పాడదామంటుంది. గోదాదేవి ప్రేమ ఎట్లా ఉంటుందో యొక్క పదంలో చెబుతారండి మన ఆళ్వార్లు, ఆచార్యుల యొక్క ప్రేమ ఎట్లా ఉంటుందో మన పూర్వాచార్యులు ఆళ్వార్ల వైభవాన్ని వివరిస్తూ చెబుతారండి. ఓంగి ఒక్కసారి పెరిగిపోయాడు. పరమాత్మకి ఏమైపోతుందో అనే బెంగ. పరమాత్మ అనవధిక అతిశయ స్వరూపుడు. ఆయన శక్తికి, ఆయన గుణాలకి, ఆయన గొప్పతనానికి నిత్యం అతిశయిస్తూనే ఉంటాయి తప్ప వాటికి ఒక హద్దు పెట్టి అవధే ఉండదు ఆయనకి. అట్లాంటి అనవధికాతిశయ కళ్యాణ గుణ జలధి అయినటువంటి పరమాత్మకి కూడా ఏమవుతుందో, అయ్యో ఎంత కందిపోతాడో మా స్వామి అనే ప్రేమ కలిగింది చూడండి. ఈ ప్రేమకి అంజుక్కుడు ఓరి సంతతియా అంటారు వెళ్ళి. అమ్మవారు చెబుతోంది ఉత్తముడైనటువంటి కళ్యాణ గుణములు కలిగిన బాగా పెరిగినవాడు. ఆయన్ని పాడితే ఏం జరుగుతుంది? మీ ప్రపంచంలో కూడా ఉత్తమ గుణాలు వస్తాయి. ప్రపంచం అంతా కూడా ఉత్తమంగానే ఉంటుంది. ప్రపంచంలో కూడా అన్ని పెరుగుదలలు కనిపిస్తాయి. పరమాత్మ పెరిగాడు కదా, పెరిగేవాడిని కదా నువ్వు పాడుతున్నావు. సో నీ చుట్టూ కూడా సస్యశ్యామలంగా పాడి పంట పెరుగుతుంది. మంచిగా నెలకి అద్భుతంగా 3 వానలు కురుస్తాయి. లోకంలో ఉండే ముగ్గురు, లోకానికి అవసరమైన ముగ్గురు గొప్పగా ఉంటారు. అమ్మ చెబుతుందన్నమాట, నాంగళ్ళం పావై కుచ్చాత్తి నీరాడినాల్. ఇలా ఉత్తముడి కళ్యాణ గుణములు పాడుతూ ఆ మిషగా ఈ వ్రతాన్ని మీరు ఆచరించినట్లయితే ఏం జరుగుతుంది? తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. ఎక్కడ కరువు కాటకాలు ఉండవు, ఎక్కడ చీడపీడలు ఉండవు, ఎక్కడ కూడా అనావృష్టి ఉండదు. నెలకు 3 వానలు కురుస్తాయి. ఇది సస్యశ్యామలంగా చెబుతారు. అసలు నిజానికి 3 వర్షాలు అంటే 3 వానలు నెలకి కురిస్తే అది సస్యశ్యామలమైనటువంటి ప్రదేశంగా, సస్యశ్యామలమైనటువంటి కాలంగా పరిగణిస్తారంటారన్నమాట. ఏమిటి ఈ 3 వానలు? అంతరార్థాన్ని కూడా భావిద్దాం. అమ్మవారి ఒకసారి ఈ స్వరూపాన్ని చెప్పింది, విందాం. అది తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. నెలకి 3 వాన పడతాయి చక్కగా. ఓంగు పెరుం సెన్నెలూడు కయలుగళ పూంకువళై పోదిల్ పొరివండు కన్పడుప్ప. బాగా జలం తాగి బలసినటువంటి మత్స్యములు, బలుపెక్కిన బాగా దృఢంగా తయారైనటువంటి మత్స్యములు త్రుళ్ళుతూ ఉండేటువంటి వరిచేలు ఎక్కడ చూసినా అవి కూడా త్రివిక్రముల్లాగే ఆకాశం ఎత్తు పెరిగాయా అన్నట్టుండేటువంటి వరిచేలతో, పాడి పంటతో. అట్లాగే తేంగాదే పుక్కిరిందు సీర్తములై పత్తి వాంగ కొడం నిరైకం. మీరు ఒక్కసారి గోశాలలోకి వెళ్ళి గోవు పొదువు దగ్గర కుండ పెట్టి పట్టుకుంటే కొండలో నుంచే పాలు పైకి వస్తున్నాయా అన్నంత వేగంగా పాలని స్రవించగలిగిన గో సంపద. అట్లాంటి గోశాలలు
మీకు ఎక్కడ చూసినా కనబడతాయి. తుమ్మెదలు మత్తెక్కి అద్భుతంగా తేనెను త్రాగుతూ ఉండే పువ్వులతో నిండినటువంటి పంట చేలు, మత్స్యములు దోగాడుతూ ఉండేటువంటి సస్యశ్యామలమైన పంట చేలు, అంటే పాడి సంపద, పాడి పంట సంపద. అట్లాగే మీకు అద్భుతమైనటువంటి వానలతో సస్యశ్యామలమైనటువంటి వాతావరణం ఎక్కడ చూసినా దేశమంతా కనబడుతుంది. నీంగాద సెల్వం నిరైందు, అద్భుతమైన ఐశ్వర్యంతో నిండిపోయి కనబడుతుంది. ఏలో రెంబావై అంటూ కీర్తించి పైకి ఒక భావం జరుగుతోంది. పైకి పాడి పంటల సస్యశ్యామల సంపదని చెప్పింది, కానీ లోపల ఆత్మగుణ సంపద కావాలి మనిషికి. ఈ జీవుడికి ఉత్తమమైన భగవద్గుణానుభవ సంపద కావాలి. అది ముగ్గురు వల్ల లభిస్తుంది. పైకి చెబుతోంది 3 వానలని, కానీ లోపల తెలుసుకోవాల్సింది ఈ దేశం, ఈ సమాజం, ఈ సంఘం, ఈ సమాజంలో ఉండే ఇళ్ళు బాగుండాలంటే ముగ్గురు బాగుండాలి. ఎవరా ముగ్గురు? స్త్రీమూర్తి విద్యావంతురాలై, స్త్రీమూర్తి వివేకవంతురాలైతే ఆ ఇంటి శ్రేయస్సు బాగుంటుందండి. ఏ ఇంట్లో ఇల్లాలు, ఏ ఇంట్లో అమ్మ చాలా గొప్పదైతే, గొప్పదవటం అంటే అండి కష్టపడి పనులు చేయటము, లేకపోతే సహనంతో భర్తకి పిల్లలకి కావాల్సిన పనులు చేస్తూ నిరంతరం ఏదో వెట్టి చాకరీలాగా పాపం కష్టమే ఆవిడ జీవిత లక్ష్యంలా పనిచేస్తున్న స్త్రీ అని కాదు అర్థం. వివేకవంతురాలై ఉండాలి, విజ్ఞానవంతురాలై ఉండాలి. ఒక సుమిత్రలాగా. సుమిత్ర ఎంత గొప్ప జ్ఞాన సంపద కలిగిన తల్లో, లక్ష్మణస్వామికి శత్రుఘ్నుడికి కూడా ఎట్లాంటి దివ్యమైనటువంటి భాగవత సేవలను అందించేటువంటి విజ్ఞానం కలిగిన తల్లో, ఓ ధ్రువుడికి కష్టం వస్తే వాళ్ళ అమ్మ అయినటువంటి సురుచి ఎట్లాంటి ఉత్తమ ఉపదేశం చేసిందో, తల్లి స్త్రీమూర్తి భగవద్భక్తి కలిగినది, వైదికమైన విజ్ఞాన సంపద కలిగినది అయితే ఆ స్త్రీమూర్తి ఏ ఇంట్లో ఉంటుందో ఆ పిల్లలు, ఆ భర్త, ఆ రాబోయే తరాలన్నీ కూడా ఉత్తమంగా వర్ధిల్లుతాయండి. స్త్రీ అధీనంలో కుటుంబ శ్రేయస్సు ఉందండి. అయితే పరిపాలించేటువంటి రాజు చేతిలో దేశ శ్రేయస్సు ఉంది. రాజు ఉత్తముడు కావాలి. అయితే ఇటు రాజుకైనా ఇటు స్త్రీమూర్తికైనా జ్ఞానం చెప్పడానికి ఒక గురువు కావాలిగా. కనుక గురువులు కూడా ఉత్తమమైన గురువులు కావాలి. గురువెప్పుడూ కూడా జ్ఞాన సంపద కలిగి ఉంటాడు. శాస్త్రీయమైన విషయాలను తాను ముందు తెలుసుకొని వాటిని ఆచరించి ఆచరణ సారాన్ని లోకానికి అందిస్తాడు. అట్లాంటి గురువులు దొరకకపోవటం వల్ల సమాజం ఇలా చెడ్డ మార్గం పట్టి, సమాజం ఇలా పాడు మార్గం పట్టి బయటికి నడుస్తుంది. కనుక సద్గురువులు ఒక వాన. అలాంటి వాన ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని చదువుతూ ఉంటే సద్గురువులు తయారవుతారయ్యా సమాజానికి. అట్లాగే ఆ సద్గురువుల ద్వారా ప్రభావితమై సమాజాన్ని సత్పరిపాలనతో, న్యాయబద్ధమైన పరిపాలనతో నడిపేటువంటి న్యాయేన మార్గేణ మహిషాహ అని వేదం ఆశాసించినట్టుగా సజ్జనులైనటువంటి సత్పరిపాలకులు తయారవుతారు. 3 వానలు ఇవ్వండి. మామూలు 3 వానలు పడితే భౌతిక సంపదలు పెరుగుతాయి, భౌతికంగా సస్యశ్యామలంగా ఉంటుంది. కానీ ఆంతరంగికంగా మానవ జీవనం ఉత్తమంగా సాగాలంటే ఇల్లు శ్రేయస్సు చూసుకునే ఉత్తమ గృహిణి, అట్లాగే దేశ శ్రేయస్సు చూసుకునే ఉత్తమ పరిపాలకుడు, ఈ ఇద్దరికి సద్బుద్ధి గరిపేటువంటి ఉత్తమమైన సద్గురువు, ఈ ముగ్గురు తయారవుతారు. ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అర్థం చేసుకొని ఈ భగవత్ కళ్యాణ గుణ అవగాహన స్నాన వ్రతాన్ని ఆచరిస్తే అది ఈ ప్రబంధం యొక్క అద్భుతమైనటువంటి ఒక పరమార్థం అని అమ్మవారు చెప్పింది. అట్లా అంతేకాదు, అట్లా పరమాత్మని ధ్యానం చేస్తూ ఆ ఉత్తముడి కళ్యాణ గుణాలను పాడుతూ ఈ స్నానవ్రతాన్ని అవగాహిస్తే ఎక్కడ చూసినా సరే అద్భుతమైన పశు సంపద. ఎట్లాంటి పశు సంపద? ఒకసారి గోష్టంలోకి వెళ్ళి కుండ పెడితే కుండలోంచే పాలు పైకి వస్తున్నాయా అనిపించేంత పాలని స్రవించగలిగిన పశు సంపద. ఈ పశు సంపదే జ్ఞానులండి. జ్ఞాని అంటే పశువు ఒక మనిషికి దుర్లభమైనటువంటి ఒక పచ్చని గడ్డిని తాను తీసుకొని దానిలోంచి మనిషికి పనికి వచ్చే అద్భుతమైన బలవర్ధకమైన పాలన ఎట్లా అందిస్తుందో, మామూలు సాధారణమైన సామాన్యులంతా చదవలేని, చదివినా అర్థం కాని శాస్త్రాలనేటువంటి సాగరాలను వారు మధించి దాంట్లోంచి సారాంశాన్ని చక్కటి క్షీరం కింద మనందరికీ అందించే జ్ఞానులే పశువులు. ఎక్కడ చూసినా జ్ఞానుల సంపద కనబడుతుంది మీకు. వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళి మన హృదయం అనే కొండని పెడితే చాలు, జ్ఞానక్షీరాన్ని అందులో నుంచే స్రవింపజేస్తారు. ఏదో వాళ్ళు మనకు చెబుతున్నట్టు ఉండదు, మనమే మర్చిపోయి మన లోపలే ఉన్న జ్ఞానక్షీరం పైకి పొంగి పొరలి ప్రవహించినట్టు చేయగలిగేటువంటి జ్ఞానుల యొక్క, పైకి చూడటానికి పశువుల్లా అర్థం చెప్పినా వాళ్ళు జ్ఞానక్షీరాన్ని అందించేటువంటి అద్భుతమైన పరమహంసలు. అట్లాంటి వాళ్ళు ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని చేయటం ద్వారా అందుతారని, భగవంతుడి యొక్క వైభవాన్ని
ఆయన ఎంత కష్టపడి ఎంత పెరిగి ఏం అందించాడు లోకానికి చెప్పేటువంటి వైభవాన్ని 3 అడుగులు అడిగాడు పైకి కనబట్టడానికి చూడటానికి. కానీ ఆ 3 అడుగుల్లో ఎత్కరోషి యజస్నాసి యజ్జుహోషి దదాసి ఎత్ తపస్యసి కౌంతేయ కురుష్వమదర్పణం అంటాడు భగవద్గీత. ఆయన అర్జున నువ్వు 3 రకాల పనులు చేస్తున్నావు, ఆ 3 నాకు ఇచ్చేయమన్నాడు. కృష్ణార్పణ భావనతో చేయమన్నాడు. ఏంటి అవి 3? తింటావు కొన్ని, ఎత్కరోషి యజస్నాసి ఏం పనులు చేస్తావో ఏదైతే తింటావో, తపస్యసి నువ్వు కొన్ని రకాల పనులేమో శారీరకంగా చేస్తావు, కొన్ని ఏదో ఉత్తమ లోకాలు రావాలని చేస్తావు, కొన్ని మోక్షం పొందడం కోసం సాధన చేస్తావు. ఈ అన్ని రకాల ఈ 3 రకాల వాటిని కూడా తత్కురుష్వ మదర్పణం నాకు అర్పించమన్నాడు. ఇది అర్థం కాల బలిచక్రవర్తికి. వాడు ఫిజికల్గా ఉండే 3 అడుగులే అడుగుతున్నాడు అనుకున్నాడు. ఓహో ఈ కుర్రోడికి 3 అడుగులు కావాలి ఏమనుకుని కొలుచుకో అన్నాడు. ఆయన అడుగుతున్న 3 అడుగులు ఇవి కావు. సంస్కృతంలో పాదం అంటే అనుష్టుప్ ఛందస్ అనే ఒక శ్లోకం తీసుకుంటే అందులో 8 అక్షరాలు ఒక పాదం అంటే 8 అక్షరాల పదం ఒక పాదం, ఆ తర్వాత 8 అక్షరాలు మరొక పాదం. అంటే అనుష్టుప్ ఛందస్ శ్లోకంలో ఒక శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి, 32 అక్షరాలు ఉంటాయి, లైన్కి 16 అక్షరాలు ఉంటాయి. కనుక ఆయన చెప్పాడు ఎత్కదోషి యజస్నాసి ఒక పాదం, యజ్జుహోషి దదాసి ఎత్ మరొక పాదం, ఎత్ తపస్యసి మరొక పాదం. 3 అడిగాడు. ఈ 3 అడుగులు అడిగాడు. బాబు నువ్వు రాజుగా పరిపాలిస్తూ సంపదలన్నీ నావే అనుకుంటున్నావు, అహంకారంతో అన్ని పనులు నా కోసమే చేసుకుంటా అనుకుంటున్నావు, అన్నిటి యొక్క కర్తృత్వాన్ని ఫలాన్ని భోక్తృత్వాన్ని నీ మీద పెట్టుకున్నావు. ఇవన్నీ కృష్ణార్పణ భావంతో చెయ్యి. నువ్వు శారీరకంగా చేసే క్రియాకలాపాలు, ఉత్తమ లోకాలు పుణ్యగతులు రావాలని చేసే క్రియాకలాపాలు, అసలు తిరిగి మరలా ఇక్కడికి రాకుండా పునరావృత్తి రహితమైన మోక్ష సాధనని మోక్షాన్ని పొందడానికి చేసేటువంటి క్రియాకలాపాలు, ఇవన్నీ ఈ 3 రకాల విశేషమైన క్రియాకలాపాలు కూడా విలక్షణమైన క్రియాకలాపాలు కూడా కృష్ణార్పణ భావనతో చెయ్యమని నేర్పించింది త్రివిక్రమావతారం ఆనాడు. ఇది అప్పుడు అడిగిన 3 అడుగులు. ఇదే భగవద్గీతలో చెప్పిన 3 పాదములు. భగవద్గీతను లక్షణ గ్రంథం అని పిలుస్తారండి. లక్షణాలు డిస్క్రైబ్ చేయబడి ఉంటాయి. మిగతా వాంగ్మయమంతా సోదాహరణ గ్రంథం అన్నమాట. ఈ లక్షణాలకి ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్టీస్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇది థియరీ అయితే భగవద్గీత, ప్రాక్టికల్స్ అన్నీ కూడా మిగతా చోట్ల కనబడతాయి. వీటిని సద్గురువుల ద్వారా సదాచార్యుల ద్వారా సమన్వయం చేసుకుంటే తప్ప సదార్థం ప్రబోధితం కాదు, సదార్థం ద్యోతకం కాదు. వామనావతారం ఇంత గొప్పదన్నమాట. ఏ 3 అడుగులని ఏ 3 ఉత్తమమైనటువంటి చర్యలని భగవదర్పణం చేయాలో నేర్పించి లోకాలను పెరిగి కొలిచి అట్లాంటి ఉత్తముడి కళ్యాణ గుణములు పాడితే ఎక్కడ చూసినా ఆ ఉత్తమత్వమే ప్రతిఫలిస్తుందంటూ భగవంతుడి యొక్క 3వ స్వరూపాన్ని విభవావతార వైభవాన్ని 3వ పాసురంలో గోదాదేవి అందించింది. క్రమంగా తెలుసుకుంటూ 4వ పాసురంలోకి అవగాహిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.